గాజువాక డంపింగ్ యార్డ్ను తక్షణమే తరలించాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. పోర్టు రోడ్డువై జంక్షన్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెదగంట్యాడ, నడుపూరు, స్వతంత్రనగర్, కర్ణవానిపాలు ఇలా 16 గ్రామాలకు వ్యాపిస్తున్న దుర్గంధం, శ్వాసకోశ, చర్మ వ్యాధులు బారిన పడుతున్న స్థానికులు ఇక్కడి నుంచి డంపింగ్ యార్డులను తరలించాలని గతంలో నిరసన తెలిపిన స్థానికులు, అధికారులు, నాయకులు స్పందించకపోవడంతో పోర్టు రోడ్డుపై బైఠాయించిన ప్రజలు, పోర్టుకు వెళ్లే రహదారిని దిగ్బంధించిన ఆందోళనకారులు. ఈ ఆందోళనలో 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను మరియు అవార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మంత్రి శంకరనారాయణ మరియు సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని గాజువాకలో స్థానికులు ఆందోళనకు దిగారు. పోర్టు రోడ్వై జంక్షన్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మీరు గమనించండి, ఇంట్లో పని చేస్తే బస్తా సిమెంట్ వేస్తేనే ఆ ఇల్లు అంతా సిమెంట్ అయిపోతుంది, వాకలంతా సిమెంట్ అయిపోతుంది. మరి ఫ్యాక్టరీ వస్తే ఆశమవుతుంది. ఇలా ఉంది మరి. ఎందుకంటే మంచి వాతావరణానికి వచ్చాము, కానీ ఇప్పుడు అంతా పాటు చేస్తారు అధికారులు, వాడగలరు. దీన్ని మనం ఎండగట్టే వరకు కూడా, ఈ డంపింగ్ యార్డ్ ఎత్తే వరకు కూడా మనం పోరాడదాం. ఇందులో ఎక్కడ రాజీ పడద్దు, మీరు ఎవరు కూడా వెనకాడ వేయొద్దు అని చెప్పి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ. దాదాపు దగ్గర 15 సంవత్సరాల బట్టి ఇక్కడ ఏర్పడిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే రోజుకి 3 నియోజకవర్గాల చెత్త కూడా ఇక్కడికి డంప్ చేస్తున్నారు. 3 నియోజకవర్గాల చెత్త అంటే దాదాపు 32-35 వార్డుల చెత్త ఇక్కడ తీసుకొస్తున్నారు. రోజుకు 400 టన్నులు తీసుకొస్తున్నారు. కేవలం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేది 100 టన్నులు మాత్రమే బయటకు వెళ్తుంది. 100 టన్నులు మాత్రమే బయటకు వెళ్తుంది. మిగతాది మాత్రం అంతా ఇక్కడే ఉంచి డంప్ చేసి అది తగ్గిన తర్వాత, దాని వెయిట్ తగ్గిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళే విధానం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ తక్షణమే తరలించాలని, అలాగే ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రజలకి ఇవ్వాల్సిన ఇల్లునేమొచ్చేసి కొండల మధ్యలో ఇస్తున్నారు, ప్రజలు ఉండవలసిన జనసంఖ్యారంలోనేమొచ్చి డంపింగ్ యార్డ్లు పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కూడా మనం అడుగుతూ ఉన్నాం. ఎక్కడెక్కడో ఇస్లాంపేటలు కొండల మీద, అలాగే జనసంచారం లేని దగ్గర ప్రభుత్వాలు ఏమొచ్చేసి పేద ప్రజలకి ఇల్లు ఇస్తున్నాయి. జనసంచారం ఉన్న దగ్గర ఏమొచ్చేసి డంపింగ్ యార్డ్లు పెడుతున్నాయి. దయచేసి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా. ప్రజలు ఉండవలసిన స్థానంలో ప్రజలు ఉంచాలా, డంపింగ్ యార్డ్లు ఉండవలసిన దగ్గర డంపింగ్ యార్డ్లు పెట్టాలా. ఇప్పటి నుంచో మనం అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు, ప్రభుత్వాలు అన్ని కూడా స్పందించాలి. మనం మొన్న ఎంత బాగుడు ఏంటంటే డంపింగ్ యార్డ్ తరలించడానికి మా దగ్గర స్థలం లేదయ్యా బాబు అని చెప్పేసి అడుగుతున్నారు అధికారులు. ఎన్నో ప్రాజెక్టుల కోసం, అలాగే ఎంతో మంది కబ్జాదారుల కోసం ఎన్నో వేల ఎకరాలు ప్రభుత్వం కబ్జా చేసినా సరే ఏమి అనట్లేదు. అలాగే లూలు మాల్ సంస్థ లాంటివి ఎకరా రూపాయికి ఇచ్చేస్తున్నారు. ఎకరా రూపాయి 99 పైసలకి ఇచ్చేస్తున్నారు. ఈ రోజు డంపింగ్ యార్డ్కి ఏమొచ్చేసి స్థలాలు లేవని చెప్తున్నారు. కేవలం ఏంటంటే మనలో వ్యతిరేకత లేదు, మన బలహీనతను బట్టి ప్రయత్నం ఏంటంటే మనం అందరూ కూడా అసంఘటిత రంగ కార్మికులము. ఎక్కడెక్కడి నుంచో వలసకు వచ్చారు ఇక్కడికి. వీళ్ళు ఉదయం వెళ్ళిపోతే సాయంత్రం వరకు కూడా వీళ్ళ పొట్టకూడు కోసమే వీళ్ళు ఫైట్ చేయడానికి సరిపోతుంది. ఇంక డంపింగ్ యార్డ్ కోసం వీళ్ళేం ఫైట్ చేస్తారులే అని చెప్పేసి ప్రభుత్వాలు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ డంపింగ్ యార్డ్ తరలించే వరకు కూడా మనం ఇక్కడ నుంచి ఇచ్చేస్తాం. మాకు మధ్య వద్దు, సారా అమ్మద్దని చెప్పేసి ఢిల్లీలో స్టార్ట్ అయితే ఆ రోజు బంద్ అయింది. మహిళలు ఏదైనా సాధించవచ్చు. మహిళలు పట్టుకుంటే ఎలాంటి ఉద్యమైనా ముందుకెళ్తుంది. అంచేత మీరు కొంచెం మేము ఎక్కడ వెనకేస్తాం, వెనకబడతాం అని చెప్పేసి మమ్మల్ని కూడా మీరు ముందుండి తీసుకెళ్ళి మీరే చేయాలి ఉద్యమం. మేము ఏంటంటే పని చేయడానికి ఏదో అవసరమైతే కొంచెం ఆర్థికంగా ఆకారం చేయకుంటాం. మరి ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలన్నా, ఎందుకంటే ఇది అందరూ రావాలి. ఈ 16 గ్రామాల నుంచి కూడా వస్తారు. ఇవాళ కొంతమంది వచ్చారు, రేపు ఇంకా ఎక్కువ అవుతారు, ఎల్లుండికి ఎక్కువ అవుతారు. మరి ఎందుకంటే అందరూ వెళ్ళి మేము వస్తున్నాం, మీరు ఎందుకు రాలని చెప్పి మీరు అడగాలి. మిగతా ఆడవాళ్ళు, మిగతా కాలనీ ఆడవాళ్ళు, వాళ్ళు కూడా తీసుకోవాలి. చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇక్కడ ఎత్తుతారు. దానివల్ల మనకు మంచి ఆరోగ్యం వస్తుంది. మనకు ఆరోగ్యం కావాలంటే ఇది ఎత్తే వరకు పోరాడదాం. ఇందులో ఎటువంటి రాజ్యం పడదు మనం. ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు లేదో, ఇంటి స్థలాలు మా ఏరియాలో 34 లక్షలు ఉండేది, మీ దగ్గర 30 లక్షలు ఉండేది. ఇప్పుడు రేట్లు తగ్గిపోయాయి. ఎవరు కొనడానికి ఇష్టపడలేదు. ఇక్కడ ఇది పొల్యూషన్ ఏరియా, కంప్ ఏరియా, ఇక్కడ ఎందుకు అంటున్నారు. ఇది చాలా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెడతా అంటున్నారు. అది కూడా అందరూ కూడా ఉద్యమిస్తే అది అన్ని రకాలుగా డంపింగ్ యార్డ్ ఉంది. ఈ కొంపంతా భరిస్తున్నాం.
అలాగే చూడండి ఇక కాల్చేస్తున్నారండి, టైర్లు కాల్చేస్తున్నారు, ఇలాంటి టైర్లు అన్ని కాల్చేస్తున్నారు, వైర్లు కాల్చేస్తున్నారు. ఇదంతా మన ఇంటి చుట్టూ కూడా భయంకరమైన స్మెల్. ఇంకొక నిన్న ఏం తెలియంది, ఈ డంపింగ్ యార్డ్ ఒకవైపు, గంగవరం పోర్ట్ పొల్యూషన్ ఒకవైపు, అలాగే ఈ టైర్లు కాల్చేయడం ఏది ఒకవైపు. ఇంకొక విషయం ఏంటి భయంకరమైనది, పెద్ద పెద్ద లారీలతోటి కెమికల్ చేస్తున్నారండి గ్యాస్. ఎలాంటి గ్యాస్, ఫార్మాసిటీలో ఉంటాయి కదా, పెద్ద అచ్యుతాపురం పరవాడ ఏరియాలోని ఫార్మాసిటీలు ఉన్నాయి, మందులు తయారు చేసే కంపెనీలు. అంటే మందులు తయారు చేసే వచ్చిన వేస్ట్, అంటే మందులే భయంకరమైన ప్రమాదం. అలా అందులో నుంచి వచ్చిన విషవాయువుని మనం ఉన్నామండి మన కాలనీలోని ఈ కాలం వదిలేస్తున్నారండి. ఏం చేస్తున్నారండి ప్రభుత్వం, ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు ఏంటి? ఒక్కొక్క వ్యాన్కి 3 లక్షలు అంట, అంటే ఒక్కొక్క లారీకి 3 లక్షలు. అంటే గంగవరం పోర్టు అదాని 1,00,000 కోట్లు సంపాదిస్తున్నాడు, ఫార్మాసిటీ వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదిస్తున్నారు, ఈ ఏదైతే లారీ ఓనర్లను వాళ్ళు 1,00,000 సంపాదిస్తున్నారు. మనం ఈ పొల్యూషన్ వల్ల, ఈ గాలి వల్ల భయంకరమైన జబ్బులు ఇంట్లోకి వెళ్ళగలుగుతున్నామండి. మొన్న రాత్రి మా ఇంట్లో ఈ మందుల వాసన వస్తుందన్నమాట. ఏంటి మా అమ్మగారికి మందులు వాడుతున్నాం కదా, ఆ మందులు ఏమైనా కంపు వస్తున్నాయేమో అని పరిశీలిస్తుంటే మందుల వాసన రావట్లేదు. ఇంట్లో కాదు బయట కూడా స్మెల్ వచ్చేస్తుంది. ఏంటి కింద ఏమో పడుతున్నాం. తర్వాత తెలిసింది ఏంటి, మన రామచంద్ర నగర్ వాసం అంది దీన్ని పసికెట్టి ఇది ఏదో తేడాగా ఉందని ఆ కెమికల్ అన్ని కాలంలో వదిలేస్తున్నారు. ఏ కాలంలో? మన కాలం. నిన్న వెళ్ళాం 8 గంటలకి, ఏదైతే కెమికల్ తెస్తుందో లారీ దగ్గరికి వెళ్తే లారీలో కెమికల్ లేదు, దాని అంటుకున్న వాసన భయంకర, పేగులు మలమల మాడిపోయండి. మరి ఇంకా బతకగలమా? మరి ఏ రకంగా జీవనం సాగించగలం? ఎక్కడికైనా వెళ్ళగలమా? ఎక్కడైనా వెళ్తే ఉండగలమా? ఏదో ఉపాధి వస్తుంది కాబట్టి ఇక్కడ బతుకుతున్నాం, స్టీల్ ప్లాంట్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, ఇక్కడ ఏదో బతుకుతున్నాం అని పొట్ట చేతుట్టుకు వచ్చాం. అలాంటి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలం, ఎక్కడ బతకగలం? అలాగే ఇక్కడ కూడా ఈ ఏరియా